హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. రాగి దోస అండి. ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేయకపోతే నా వీడియోని చూస్తూ నేను ఎలాగైతే రాగి దోసని చేశానో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. హెల్తీగా కూడా ఉండండి. నార్మల్ దోసల కన్నా రాగి దోసలు, జొన్న దోసలు కూడా చాలా బావుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే నార్మల్ దోసల కన్నా ఎక్కువగా వీటికే ప్రయారిటీ అయితే ఇస్తానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉండే రాగి దోసలు ఎలాగో మీరైతే చూసేయండి ఈ వీడియోని చూస్తూ. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ దోసలు. ఒక గ్లాస్ అయితే తీసుకొని హాఫ్ గ్లాస్ మినపగుళ్ళకి ఆ గ్లాస్‌తోనే ఫుల్‌గా రాగులైతే తీసుకోవాలండి. ఇవి సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అలానే కోటా బియ్యం అండి. కోటా బియ్యం అయితేనే మనకి దోసలు బాగా వస్తాయి. వీటిని స్టోర్ బియ్యం అని కూడా అంటారు. ఈ బియ్యాన్ని 2 గ్లాసులైతే వేసుకోవాలి. కొలతలైతే మీకు గుర్తున్నాయి కదండీ! హాఫ్ గ్లాస్ మినపగుళ్ళకి ఫుల్ గ్లాస్ రాగులైతే తీసుకోండి. 2 గ్లాసుల కోటా బియ్యాన్నయితే తీసుకొని శుభ్రంగా అనేది వాష్ చేసేసుకొని నైట్ అంతా మనం నానబెట్టేసేయండి. లేదంటే మార్నింగ్ అంతా నానబెట్టుకొని ఈవినింగ్ కూడా రుబ్బుకోవచ్చు. ఏ దోసల పిండికైనా 4 గంటలు అనేది రెస్ట్ ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకొని దీన్ని మిక్సీలో కానీ, గ్రైండర్‌లో కానీ ఇలాగా మెత్తగా అనేది రుబ్బేసుకోండి. రుబ్బేసుకొని 4 అవర్స్ అయితే మనం దోసల పిండికైతే గ్యాప్ అనేది పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అనేది వేసుకొని ఉల్లిపాయతో బాగా మనం ఈ తవానైతే ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మన దోసలు అనేది బాగా వస్తాయి. అతుక్కోకుండా వస్తాయండి. ఇలా కొంచెం కొంచెంగా పిండి అనేది వేసుకుని దోసల్లా అనేది వేసేసుకోండి. పల్చగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. లేదు మాకు ఒత్తుగానే కావాలనుకుంటే మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. దీంతోనే మనం ఇడ్లీ వేసుకోవచ్చు. అలానే చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని పునుగుల్లా వేసుకోవచ్చు. గుంట పొంగనాలు వేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం పునుగుల్లా కూడా వేసుకోవచ్చండి. గ్రీన్ చట్నీ అండి. కరివేపాకు, పీనట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు వీటినైతే నేను చట్నీ కింద అయితే చేసుకున్నాను. అలానే మసాలా రాగి దోస కూడా చేసుకున్నాను. ఒకటి ఇదైతే చేసుకున్నానండి. మీరే చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఎంత పల్చగా వచ్చాయో. నార్మల్ దోసల కన్నా ఇలాంటి దోసలు తింటే మనకి హెల్తీ ఉంటుంది. మన బాడీలో ఐరన్ తక్కువైనా కూడా ఇలాంటి దోసలు అనేది మనకి చాలా ఉపయోగపడతాయండి. డైలీ మనం రాగి జావే తాగలేం కదండీ! ఇలా మనం ఒక 5 డేస్‌కి సరిపడా మనం పిండి అనేది రుబ్బేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి ఈజీగా రోజుకి 2 దోసలు తిన్నా కూడా మనకి ప్రోటీన్ అనేది బాగా వస్తుంది. మసాలా దోస అండి. మసాలా దోస కూడా పెద్దేం మసాలాలేమి కాదు. ఉప్పు, కారం, పసుపు, పొటాటో అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు.